సాగర్ అకస్మాత్తుగా మృతి చెందడం అనేది బాధాకరం. కాకపోతే అనుకోకుండా పొలం పనులు చేసుకుంటా పొలంలో ఉన్న వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తే కష్టం వచ్చింది కదా అని ఏ మనిషికైనా కష్టం వస్తే ఇమ్మీడియట్గా హెల్త్ పరంగా ఇమ్మీడియట్గా అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. కానీ ఈరోజు అంబులెన్స్కే కష్టం వచ్చినట్టుంది. వాళ్ళకి సొంత కారు ఉన్నా కూడా సొంత కారులో పోకుండా అంబులెన్స్లో అయితే ఆక్సిజన్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, డాక్టర్లు ఉంటారు, అటెండెంట్ ఉంటారు అన్న ఆలోచనతో వాళ్ళు 108కు ఫోన్ చేసి 108 తెప్పించుకొని 108లో మామ్నార్ హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటే హాస్పిటల్ దగ్గర ఒక 5 నిమిషాల్లో రీచ్ అయ్యేదనగా హాస్పిటల్ మన అంబులెన్స్లోనే చనిపోవడం జరిగింది. కారణం ఏంది? మెయిన్గా అంబులెన్స్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏమి లేకపోవడం, అంటే మినిమం ఆక్సిజన్ కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి. అసలు ఆక్సిజన్ లేకుండా అంబులెన్స్లో అసలు ఎందుకు తిప్పుతున్నారో 108 ఇంతకుముందు ఎంత బ్రహ్మాండంగా నడిచేది. అంటే ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదు, ప్రజల ప్రాణాలంటే ఏమాత్రం పట్టింపు లేకుండా ఉంది. అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం మారుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళు సొంత వెహికల్లో పోతే 100% ఈరోజు బతికేటోడు. ఎందుకంటే అది స్పీడ్గా పోతుంటే వాళ్ళు స్పీడ్గా తీసుకెళ్తారు. ఇలా పోయిన అంబులెన్స్ వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళ కొడుకే, అంబులెన్స్ కూడా డొక్కు అంబులెన్స్ స్లోగా పోవడము, దాంట్లో ఆక్సిజన్ లేకపోవడము, పట్టించుకోకపోవడము. అంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేని మీద పట్టింపు లేదు. మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి ఇన్నిసార్లు జిల్లాకు వస్తారు, ఇన్నిసార్లు జిల్లాకు రివ్యూలు చేస్తారు. మరి రివ్యూలు చేసినప్పుడు కనీస ఫెసిలిటీసు, అంబులెన్స్ ఏంది, హాస్పిటల్స్ ఏంది, హాస్పిటల్లో ఉద్యోగస్తులు ఏంది, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏంది, ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ఏంది, దీని మీద రివ్యూ చేయాలి కదా. ఒక అంబులెన్స్లో ఆక్సిజనే లేకపోకుండా ఇలా ప్రజలకు కష్టం వస్తే ఇమ్మీడియట్గా ఎవరైనా 108కి ఫోన్ చేస్తారు. కానీ అంబులెన్స్కే కష్టం వస్తే ఎవరు చూడాలి? చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలే. అంటే ఏ పట్టింపు లేకపోవడం కారణంగానే ఈరోజు బొజ్జయ్య సాగర్ అనే వ్యక్తి చనిపోవడం చాలా బాధాకరం విషయం. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచన చేయాలి. ఇటువంటి చిన్న నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం పోయింది. ఇలా కుటుంబం మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి, కొడుకులంతా అల్లా చెల్లెలం అయ్యే పరిస్థితి. ఇలా ఆ చిన్న కారణంతో ఒక ప్రాణం పోయిందంటే దీనికి కారణమైన వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయాలి. కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, ఇన్ఛార్జ్ మంత్రి అయిన ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ ఇలా రివ్యూకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇటువంటి కారణాలు ఏంటి, ఏడ ఫెసిలిటీస్ తక్కువ ఉండే, ఇంకా మెరుగైన సేవలు మనం ప్రజలకు ఏమి ఇవ్వాలి, ఇంకా గొప్పగా ఏం చేయాలన్న కోణంలో ఆలోచన చేయాలి. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వ్యక్తులను 100% సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదో దాన్ని రాజకీయ కోణంలో కాదు మేము ఆలోచన చేసేది, ఒక మానవీయ కోణంలో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇలా ఆ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ చిన్న కారణంతో ప్రాణం పోయిన బొజ్జయ్య సాగర్ కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ ఇటువంటి చిన్న కారణాలతోటి ప్రాణాలు పోయే స్టేజ్కి వస్తున్న కారణంగా ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.